ఎప్పుడు కార్లు బస్సులలో పట్టుకపోతారు కదా. అయితే అన్ని దగ్గర చెకింగ్ పాయింట్లు పెట్టి బగ్గా చెకింగ్ చేస్తారని భయంతోని కొత్తగా థింక్ చేద్దామని ఒకసారి పుష్ప సినిమాల హీరోను యాద్ చేసుకొని గట్లని ఆలోచన చేసి కొత్తగా ప్లాన్ వేసి పైన పాలు కింద ఎర్రచందనం వేసుకొని పోయినట్టు సేమ్ టు సేమ్ గట్లనే ఈసారి పైపుల లారీల పైసలు పట్టుకపోదామని చూస్తే చూడుర్రి కనీసం బార్డర్ సుత దాటనియలేదురా పోలీసోళ్ళు. అర్రెరే ఒకటి కాదు రెండు కాదు గన్ని కోట్లు పోలీసుల పాలు చేసిర్రు లా ఉత్తగానే. అయ్యో 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 ఎంత పని అయిపోయిపో. ఎన్ని జీవులు వీటి మీద ఆశలు పెట్టుకొని కలలు అనుకుంటా ఉన్నారో పోర్రి. వాళ్ళ ఆశల మీద గీ పోలీసులు నీళ్లు కొట్టిర్రు లా పొద్దున్నే. అయితే పోలింగ్ రోజుకు టైం లేకపోవడంతోని తెలంగాణకెంచి ఏపీకి పైసలు పట్టుకోపోనికే సరికొత్త ప్లాన్ వేసి సినిమాల గిట్ల పైన ఒక అర్ర కిందొక అర్ర ఏర్పాటు చేసినట్టు పైపుల లారీల పైపులకు కేబిన్ కు మధ్యలో ఒక అర్ర తయారు చేసి అందులో పైసల సంచులు వేసిర్రులా. అయితే ఈ సంచులను తెలంగాణ రాష్ట్రం మెదక్కెంచి ఏపీ రాష్ట్రంలో ఉన్న గుంటూరుకు పట్టుకోబోతుంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్న గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ చేస్తున్న పోలీసులకు పైపులు ఉన్న పొడుగుకు లారీ ఉన్న పొడుగు పొంతన లేకపోయేసరికి డౌట్ కొట్టి పైకి ఎక్కితే అందులో ఏకంగా 500 రూపాయల నోట్లతోని ఉన్న 8,40,00,00,000 రూపాయలు దొరికినాయుల్లా. అన్ని చూసుకురు గాని అడ్డం పొడుగు లెక్క సక్కగా చూసుకోకపోవుడు అట్లనే ఉత్త పైపుల లోడు అర్ధరాత్రి వేసుకపోవుడు డౌట్ కొట్టి చూస్తే ఉత్తగానే దొరికిర్రుల్లా. ఇక డ్రైవరు క్లీనర్లను అరెస్ట్ చేసి విచారిస్తే మెదక్ జిల్లాకెంచి గుంటూరుకు పట్టుకపోతున్నామని చెప్పిరటనుల్లా. అయితే వాళ్ళను విచారణ చేసి ఎవరిది సొమ్ము ఏడికి పోతున్నాయనే ముచ్చట బయటికి తీస్తారటనుల్లా. మెదక్ జిల్లా నుంచి గుంటూరుకి పైపు లోడుతో వెళ్ళేటటువంటి లారీని అది ఇన్వాయిస్ని బట్టి మాకు తెలిసింది. సో ఆ లారీని మా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సి టీము అండ్ ఇక్కడ ఉండేటటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయగా ఏపీ 03 TA 4666 అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆల్రెడీ ఇంత లారీ తోటి వచ్చింది కాకుండా సపరేట్గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాబిన్లో అక్కడ బాగా ప్లేస్ కలిగి ఉంది. ఆ ప్లేస్లో మా వాళ్ళకి ఆ క్యాబిన్ ఉండేటటువంటి డిస్టెన్స్ని బట్టి ఆ దూరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసి దాంట్లో ఎక్కి చూడడం జరిగింది. చూడడం జరిగితే దాంట్లో 5 కవర్లు కలిగినటువంటి పెద్ద బ్యాగ్స్ అంటే అట్టపెట్టెల్లో డబ్బును కనుగొనడం జరిగింది. దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు 8 కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది. సో వెంటనే మేము ఆ మిషన్స్ ఏదైతే డబ్బు కౌంట్ చేసేటప్పుడు మిషన్లు కూడా తెప్పించడం జరిగింది. ఆ మిషన్లు కౌంట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత ఉందో తెలుస్తుంది. 1,2 కోట్ల రూపాయలు కాదులో అక్షరాల 8,40,00,000 రూపాయలు లెక్కపత్రం లేకుండా పోతున్నాయి అంటే చూడుర్రి. ఇలా టైం మంచిగా లేక దొరికిర్రు గాని ఇంకిట్లా అప్పుడప్పుడు దొరికిన సొమ్మే గింతుంటే దొరకకుండా పోయే సొమ్ము ఎంతుందో ఏమో పొర్రి. ఇంకా గట్ల పోయిన పైసలు పోయే దిక్కులకేంచి పోయి చేరాల్సిన దగ్గరికి అవి చేరుతున్నాయి. ఎన్ని చెకింగ్ పాయింట్లు పెట్టినా
For more videos like this, subscribe Big TV channel.